పటాస్ న్యూస్ కి స్వాగతం. ఎల్లినో వచ్చిన ఎండబెట్టే కరువు వచ్చిన కాళేశ్వరం ఉంది మనకు అని అంటుర్రు కార్ పార్టీ వాళ్ళు. 5 దినాలు 5 దినాలు పంపులు చాలు చెయ్యుర్రి అని అంటుర్రు. ఇంకో దిక్కు నీళ్ళే లేవు ఏడికెంచి ఎత్తిపోస్తాం అది కాళేశ్వరం కాదు కూలేశ్వరం అని అంటుర్రు షే పార్టీ వాళ్ళు. నిన్న మొన్నటి దాకా పంప్ హౌస్ల కాడ పంచాది నడిస్తే ఇక ఇప్పుడు పరదాలు పెట్టి ముచ్చట్లు చెప్తుర్రు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఎత్తెత్తి పోసుకుంటుర్రు. మరి ఇక ముచ్చట్లేంటియో చూడాలి కదా. చలో పండ్రి. మొన్నటిదాకా అప్పుల మీద సవాళ్ళు అవినీతి మీద సవాళ్ళు నడిచినాయి. ఇక ఇప్పుడు కాళేశ్వరం కట్ట మీద సవాళ్ళు చాలైనాయి. తొలుత మంగళవారం సీఎం సార్ ఏమన్నాడు అది చూడర్రే. 3 ఏళ్ళలో కట్టిన కాళేశ్వరం కూలేశ్వరం అయి కుప్పగూలింది. మళ్ళీ ఇప్పుడు వచ్చి ఇంకొక వారం రోజులు నా కీరాయి నా తడాక చూపిస్తా అంటుండు. పోని ఆయన వచ్చి అడిగిండా? ఆయన రాడు. ఈ మిడిమిడి జ్ఞానం ఉన్న వాళ్ళందరినీ తోలుతున్నాడు. ఇక మీరు అడిగినా పూర్ణసుతం ఏమంటాడు అని. కేసీఆర్ ఈ మిడిమిడి జ్ఞానం ఉన్న వాళ్ళని తోలి ఏది పడితే అది మాట్లాడి ఈరోజు ఈ పరిస్థితికి తీసుకొచ్చింది. ఇక సీఎం సార్ ముచ్చట్లకు మాజీ నీళ్ల మంత్రి ఏమన్నాడో ఏమని సవాల్ చేసిండో అది కూడా చూడర్రే. నేను సవాల్ వేస్తున్నా, ఒక్క 3 నెలలు నీటిపారుదల శాఖ మంత్రి నాకు జీతం వద్దు, కారు వద్దు, ప్యూన్ వద్దు, ఫ్యాన్ వద్దు. 3 నెలలు ఎట్లా నీళ్లు రావో మేము చేసి చూపిస్తాం, నీళ్లు బారిచ్చి చూపిస్తాం. పదవి నేను కొత్తగా చేస్తలేను, 13 ఏళ్ళు చేసిన మంత్రిగా. నాకు కొత్తగా ఏదో పదవి అవసరము లేదు, పదవి కోసము కాదు. నువ్వు సవాల్ విసిరినవు కనుక మాట్లాడుతున్నా. 3 నెలలు సాలు మూలకున్న చెరువులు కుంటలను కూడా మత్తలు దునికేటట్టు చేస్తామన్నాడు మాజీ మంత్రి హరీష్ రావు సారు. ఇక అదట్లుంటే గీ ముచ్చట ఒకసారి చూడర్రే. వారం రోజులు మాకు అప్పచెప్పండి, మా తడాకా చూపిస్తాం. ఇక నేను కాదు కానీ మా ఏఐ వస్తాడు అప్పచెప్పురు అని ఈయన బయలుదేరాను. మరి దీనికి కారణం ఏంది? రెండోగా ఆయన అంటాడు, అసలు కేసీఆర్ చాలా దూరదృష్టితోని ముందు చూపుతోటి కాళేశ్వరం కట్టిండు, కరువు వచ్చినప్పుడు ప్రజలకు వనుకొస్తుందని. నేను ఒక మాట చెప్పదలుచుకున్నా ఆయన గారికి, తాటి చెట్టు లాగా పెరిగితే సరిపోదు, తలకాయలు ఏమన్నా గుజ్జు ఉండాలి. ముఖ్యమంత్రి సార్ అన్న మాటకు మాజీ నీళ్ల మంత్రి ఏమన్నాడంటే, పొట్టి ఉన్నోనికి పొడుగు ఉన్నోని చూస్తే కూడా జలసి పడవుతుంది. నీకు ఆ ప్రాబ్లం ఉంది రేవంత్ రెడ్డి. వాట్ కెన్ ఐ డూ? అరే దేవుడు నన్ను ఇట్లా ఇచ్చిండు, నువ్వు ఈర్ష పెట్టుకొని ఊకే నన్ను పొడుగు. అసలు నేను జరిగిన చర్చ ఏంది? నా పొడుగు గురించి అలా చర్చ ఎందుకు? వీనికి గుజ్జు లేదు, వీడు తాటి చెట్టు. మరి నేను గింత అంతా పుట్టించింది సెట్ అంటారు చూడదాన్ని. ఇప్పని చెట్లకే నిన్ను పుట్టించే దేవుడు, మరి నేనేం చేయాలి? ఇక ఆ ముచ్చట అట్లుంటే ఎల్నీనో ముచ్చట్లు కూడా గట్టిగానే వేలినాయి చూడండి. ఈ ప్రాజెక్టే ప్రాణహిత చేవెళ్ళ కావచ్చు, లేకపోతే పేరు మార్చిన కాళేశ్వరం కావచ్చు, అత్యధిక వర్షము వరద తుఫాన్ వచ్చినప్పుడు 2-3 వేల టీఎంసీ సముద్రంలో కలుస్తున్నాయి. ఎంబడెంబడే ఇందులోకి వెళ్ళి పంపులు, లిఫ్టులు, బ్యారేజ్లతో ఎత్తిపోసి శ్రీపాద ఎల్లంపల్లి నుంచి బయటికి తీసుకొచ్చి మల్లన్న సాగరు, కొండపోచమ్మ, రంగనాయక సాగరు, రకరకాల రిజర్వాయర్లు అప్ టు చేవెళ్ళ వరకు నీళ్లు ఫటాఫట్గా తరలించేసి అన్ని పంపులు, లిఫ్టులు పనిచేపించి ఆ నీళ్లు తీసుకెళ్లి రిజర్వాయర్లలో నల్లు వచ్చినప్పుడు మనం ఇంట్లో బిందెలలో, కుండలలో, చెంబులలో, లేకపోతే బకెట్లలో పట్టి పెట్టుకుంటాం. గంటసేపు నల్లు వస్తే ఏం చేస్తాం? సారు ముచ్చట అట్లుంటే గులాబీ లీడర్ల ముచ్చట చూడర్రే. నేను ఆయన అంటుండు, ఒక ఆయన అంటాడు ముందు సుప్తో కట్టిండు అంటాడు అని, నాకెందుకు గుజ్జు లేదు, పొడుగు ఉన్నాడు, అది ఇదని మాట్లాడి. ఎస్, మళ్ళీ చెప్తున్నా, కరువు వచ్చినా కాలం కాకపోయినా నీళ్లుండే ఒకే ఒక్క ప్రాంతం మన తెలంగాణలో మేడిగడ్డ గనుకనే అడగట్టినం. గిట్లా మాటకు మాట తగ్గబర నడిచింది. మంగళవారం సీఎం రేవంత్ సార్ మాట్లాడుకుంటా మాజీ సీఎం అసెంబ్లీకి రావాలి, చర్చ పెడదామనే కదా. దానికి ఆయన ఎందుకు మేము చాలా అన్నట్టు మాట్లాడినరు మాజీ మంత్రులు. ఇంకో దిక్కు భూభారతి, ధరణి రెండింటికి 2 ఆల్కతక్కనే ఉన్నాయి. దాంట్లో ఇప్పుడు కిందికి మీదికి లెక్కలన్నీ బయటకు వస్తున్నాయి. అందుకే పబ్లిక్ ను మతపరియనికే కాళేశ్వరం కంప ముంగటేసుకుంటారు 2 పార్టీలోళ్ళు అన్నట్టు మాట్లాడబట్టి కాషాయ లీడర్లు. కానీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం భూభారతి తీసుకొచ్చింది కదా, ధరణి తీసుకొచ్చి భూభారతి పెట్టారు. మళ్ళీ మీకు 2.5 సంవత్సరాలనే మీకు భూభారతి ఎప్పటి నుంచి అమలు పడుతుంది. ఇప్పటికే 1300 ఫేక్ అకౌంట్ వచ్చినాయి. అక్కడ 2500 అయితే మీకు 2 సంవత్సరాలనే ఫేక్ అకౌంట్లు 1300. అంటే మీరు ఎవరి చెవిలో భూ పెడుతున్నారు? సిట్ పెట్టి మొత్తం విచారణ చేయాలి. భారతీయ జనతా పార్టీ డిమాండ్ ఏం చేస్తుందంటే, ఈ సిట్లో భూభారతి సంబంధించినటువంటి ఏదైతే విచారణ చేస్తారో దాంట్లో ధరణిలో చేస్తున్నారు, దాంట్లో భూభారతిని కూడా విచారణ చేయించాలి. గిట్లా కన్నెపల్లి పంప్ హౌస్ కాడ చాలైన కాళేశ్వరం నీళ్ళెత్తి పోసుడు లాడాయి ఎటేటో తిరుగుతాంది. కానీ ఇరుగు పొరుగు కొట్టుకుంటే నడుమున్నోడు నలిగి చచ్చినట్టు పార్టీల జవడాలు చేయబట్టి రైతన్నలు నలిగేటట్టుండ్రు కదా అనుకుంటారు చాలా మంది. ఉప్పోడి చెడే పప్పోడి చెడే అన్నట్లు లీడర్ల లొల్లులు చేయబట్టి పార్టీలు పరిశాన్ అవుతున్నాయి. ఊకూకే లొల్లులు పెట్టుకోకుర్రి, దోస్తుల తీరుగా పని చేసుకోర్రి అని పెద్ద మనుషులు ఎంత చెప్పినా ఇంటలేరు. జిల్లాల పొంటి తాపకో కయ్యం తీసుకొని టామ్ టూమ్ అంటుర్రు. పెద్ద మనుషులకు షికాయత్లు చేసుకుంటుర్రు. కొన్ని జాగాలనైతే కొట్టుకునేదాకా పోతున్నది వ్యవహారం. ఇక చూడుర్రి ఏమేమి నడుస్తుందో.
ఎలుక ఏట్ల కొట్టకపోతే ఏంది, పులి బోన్ల పడితే ఏంది అన్నట్టే ఉన్నది కదా చెయ్యి పార్టీ వాళ్ళు వ్యవహారం అనుకుంటారు ఇప్పుడు అందరూ. ఓ దిక్కు ఊకే లొల్లులు పెట్టుకోకుండా అని పెద్ద మనుషులు మొత్తుకొని చెప్తున్నా లీడర్లు పూటకోక అయ్యింది ఇస్తాన్రు. ఇట్లనే సూర్యాపేట జిల్లా తుంగతుర్తి దిక్కు ఎమ్మెల్యే సామేలు దిక్కోళ్లకు, ఎంపీ చామల దిక్కోళ్లకు పొట్టులాడాయిని అడుగుతాంది. గా లొల్లులు ఏవట్టే కొంతమంది గాంధీ భవన్కు పోయి షికాయతు చేస్తామని బయలుదేరటాలకు ఎమ్మెల్యే దిక్కోలు పోయి అడ్డం పడ్డారట. గా అంతే 2 దిక్కులోలు పొరక కొట్టుకుండ్రు. ఆ చూడరి జీపుల అద్దాలన్నీ పరంపరమైనవి. ఆఖరికి పోలీసు వాళ్ళు లాఠీలకు పని చెప్తే గాని మాటినలేదు. అటెనక తుంగతుర్తి కార్యకర్తలు గాంధీ భవన్కు పోయినరు. అక్కడ పంచాయతీ పెట్టిండ్రు. రాయలగూడ మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా అపాయింట్ అయిన మధుకర్ రెడ్డి, మంత్రాల అధ్యక్షుడు వెంకన్న యాదవ్, నాగారం అధ్యక్షుడు వెంకట భిక్షం కొంతమందిని సూర్యాపేట నుంచి కిరాయి మనుషులను తీసుకొని వచ్చి మేము వెళ్ళిపోదామనే క్రమంలో రాళ్ళిస్తి కర్రలతో దాడి చేయడం జరిగింది. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. సిన్సియర్ కార్యకర్తలుగా మేము అధిష్టాన వర్గాల దగ్గరికి పోయి మేము రిప్రజెంటేషన్ ఇద్దామని పోతే అక్కడికి పోకుండా ఉండేటందుకు ఎమ్మెల్యే గారి పేరు చెప్పుకొని ఈ విధంగా దాడులు చేస్తుండ్రు. ఈ దాడులు సమంజసం కాదు. ఇక ఆఖరికి అట్లుంటే ఇంకో దిక్కు వరంగల్ జిల్లాలో దేవునిగుళ్ళ మంత్రి సురేఖకు ఎమ్మెల్యే కడియం శ్రీహరికి నడుమ పంచాయతీ అవుతుంది. వ్యవహారం ఢిల్లీ పెద్ద మనుషులు దాకపోయింది. ఇదే ముచ్చట మీద సారును కదిలిస్తే ఏమన్నాడంటే, నేను నా నియోజకవర్గ ఆలయాల అభివృద్ధి గురించి, వాటి రిపేర్స్ గురించి, వాటి రెనోవేషన్స్ గురించి అర్చకులు లేరు, ఈవోలు లేరు, ఇవి కొంచెం చూడండి అని చెప్పడానికి మాత్రమే కమిషన్ దగ్గరికి వెళ్ళి తప్ప మొత్తము శాఖ పైన సమీక్ష నేను ఎలా చేస్తాను, నాకేమీ అధికారం ఉన్నది. అసలు నేను తప్పే చేయలేదు. వివరణ ఇచ్చే ప్రసక్తి ఎక్కడి నుంచి వస్తుంది? గాదా అన్నట్టు ఏదో గుళ్ళల్లో దీపం గిట్ట పెడతలేరని కలెక్టర్ సారును కలిసి చెప్పిన గాయంత దానికి అట్లా ఇట్లా 4 తీర్ల ముచ్చట్లు పుట్టించిండ్రు అన్నట్టు మాట్లాడిండు కడియం సారు. ఇక ఆ ముచ్చట అట్లుంటే మొన్న నల్గొండల సీఎం సారు మీటింగ్ పెడితే అక్కడ మంత్రి సారుకు డీసీసీ అధ్యక్షునికి నడమ పంచాదులు బయటపడే. అట్లనే మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాలన్న తాపకోసారి సిటపట్టలాడితేనే ఉంటాడు. ఇట్లా ఎప్పుడు చూసినా ఏదో ఒక అయ్యని అడుగుతూనే ఉంటుందా ఎట్లా అనుకుంటారట చాలా మంది. ఇంకింతమంది ఏమో ఊయి ఉయ్యాల ఉన్న కాడికే వస్తుంది, వాళ్ళే కొట్టుకుంటారు, వాళ్ళే కలిసిపోతారు అనుకుంటారట. ఏమవుతుందో వ్యవహారం ఎంత దాకపోతుందో మరిగా పోతే ఎరకైతుంది. ఎలక్షన్ల నాటికి అమరావతిని అద్దం లెక్క చెక్కున మెరిచేటట్టు చేస్తాం అని అంటారు ఏపీ సర్కారు. ఇంకో దిక్కు అసలు అమరావతి కాదు మా రాజధాని మావిగన్ అంటారు ఎగస్ పార్టీ వాళ్ళు. వచ్చే ఎలక్షన్లలో మావిగన్ పేరును ఊరూరా మోత మోగిస్తామని అంటారు. లీడర్ల నడుమ కూడా తాపకోసారి మావిగన్ మీద మంచిగానే పేలుతున్నాయి ముచ్చట్లు. ఒకళ్ళ మీద ఒకళ్ళు సూటి పెట్టి వేసుకుంటుర్రు బాణాలు. ఇక చూడురు. మావిగానే రాజధాని, మావిగానే అని చెప్పి ఎలక్షన్లకు పోతాం అని గా నడుమ మాజీ సీఎం జగన్ సార్ కుండ వలగొట్టినట్టు చెప్పేటాలకు ఇక అప్పటి సంది ఏపీ రాజకీయాలలో మళ్ళా తాపకోసారి మావిగానే ముచ్చట గట్టి వినిపిస్తుంది. మంత్రులు, మాజీ మంత్రులు ఎక్కడ మైకుల ముంగడకు వచ్చినా గదే ముచ్చట మీద మాట్లాడబట్టిర్రు. కృష్ణా జిల్లా కానీ అదేవిధంగా గుంటూరు జిల్లా కానీ ఇవన్నీ కూడా అభివృద్ధి చెందే పరిస్థితి ఉంది తప్ప ఏదో డబ్బులంతా తీసుకొచ్చి దోచి పెట్టేసి అమరావతి అని చెప్పి నీళ్ళల్లో పడేస్తూ ఉండే పరిస్థితి లేదు. ఇది తప్పకుండా అందరికీ ఆమోదయోగ్యం. మా పార్టీలోనే కాదు ప్రజలకు కూడా ఆమోదయోగ్యంగా ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. పైసలన్నీ తీసుకుపోయి గంగల పోస్తాండ్రు అన్నట్లు మాట్లాడుకొస్తున్నారు బంక పార్టీ లీడర్లు. మావిగానే మంచిగా పనికొచ్చే రాజధాని అంటుర్రు. ఇక ఇదే ముచ్చట తీసుకుపోయి కూటమి లీడర్ల ముంగట ఎల్లదీస్తే వాళ్ళేమంటుర్రో చూడురే. వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతారని తెలియదు. మావిగన్ అసలు మావిగన్ అనేది అసలు నవ్వుతున్నారు అందరూ. ఎందుకంటే మొన్నటిదాకేమో 3 క్యాపిటల్స్ విశాఖపట్నం అని, కర్నూలు అని, అమరావతి అన్నాడు. అది పోయింది. ఇప్పుడు వచ్చేళ్ళక మావిగన్ ఎన్ని రాజకీయ ఎత్తుగాళ్ళు, ప్రజలు నమ్మేవాళ్ళు లేరండి. అంతేకాదు వచ్చే ఎలక్షన్లలో మావిగన్కు అమరావతికి నడుమ పోటీ అన్నట్లు మాట్లాడబట్టిండ్రు కదా. అగో దాని మీద మంత్రి సార్ ఏమన్నాడంటే అసలు మావిగన్ వర్సెస్ అమరావతి అనేది మీనింగ్లెస్. ఆ మాట అన్నందుకు అందరూ చీకొట్టుకుంటున్నారు. ఇంకా నేను చెప్పాలంటే వాళ్ళ పార్టీ వాళ్ళే నవ్వుకుంటున్నారు ఇదేందని. మావిగన్ వర్సెస్ అమరావతితో రాజకీయ ఎలక్షన్కి పోతా ఉంటున్నాడు. అసలు ఏంది ఇది, ఆడ అమరావతి అయిపోతుంది, బ్రహ్మాండం కడుతున్నారు అని వాళ్ళ పార్టీ వాళ్ళు వచ్చి కొడుతున్నారు. గిట్లా అమరావతి పనులు ఎందాకొచ్చినాయి ఏం కథ అని చూడనీకి పోయి ఆఫీసర్లతో అన్ని తీర్ల మాట ముచ్చట్లు చేసిండు. బిల్డింగులన్నీ చెక్కింగులు చేసి మైకుల ముంగడికి వచ్చిన మంత్రి నారాయణ సారు ఎలక్షన్ల నాటికి అమరావతికి ఓ రూపు తీసుకొస్తామని మల్లోపాలి గట్టిగా చెప్పిండు.
రేపో మాపో లీడర్లు ఆఫీసర్లంతా అమరావతిలో పాలు పొంగిస్తారన్నట్లు కూడా చెప్పుకొచ్చుండు. మరి అటు చూస్తేనేమో పంక పార్టీ వాళ్ళు మావిగానే రాజధాని అంటుర్రు. ఎలక్షన్ల నాటికి ముచ్చట ఎటెటు తిరుగుతుందో ఏమో మరిగా. కానీ రాష్ట్రం ఏరుబడి 12 ఏళ్లు గడుస్తున్నా సుత ఇంకా రాజధాని మీద లడాయి పెట్టుకుని మంచిగా లేదన్నట్టు నారాజైతురు చాలా మంది. సోషల్ మీడియాలను అయితే తీరొక్క తీర్లు కామెంట్లు రాస్తురు జనాలు. ఈ నడుమ కార్ పార్టీ వాళ్ళు మస్తు జోరు పెంచిర్రుల్లా. సందు దొరికితే చాలు సర్కార్ను ఇరుకున పెట్టే ఉపాయం చేస్తుర్రు. ఇట్లనే ఈ నడుమ అప్పుల చర్చల మీద లొల్లి లేపిర్రు. అది నడిచిందో లేదో మళ్ళా కాళేశ్వరం కట్ట పంచాయతీ మీద ఇంకో పంచాయతీ పుట్టింది. గిట్ల తెంపు లేకుండా కయ్యానికి కాలు దూవుతున్న కార్ పార్టీ పెద్ద లీడర్ రామన్న రైతులతోని మాట ముచ్చట పెట్టిండట. పాండ్రిగ్గా రామన్న ముచ్చట ఎట్టెట్ట నడిచిందో మనం కూడా అరుచుకుందాం. కారు పార్టీ పెద్ద లీడర్ రామన్న మంగళవారం నాడు భూపాలపల్లి జిల్లాకు పోయిండు. రేపాకనే ఊరి రైతులు చాలా మంది ఆయిల్ ఫామ్ పంటనే ఎక్కువ వేసిరట. ఇక ఆడికి పోయిన కేటీఆర్ సారు మంచిగా అదే తోటలో జమకాన్ వేసుకొని రైతులతోని మాట ముచ్చట పెట్టిండు. పాత సర్కారు ఏలుబడికి మలి సర్కారు ఏలుబడికి ఎంత ఫరక్ ఉంది, వ్యవసాయంలో పడుతున్న బాధలేంది కాంచి మొదలు పెడితే విత్తనాలు, యూరియా, నీళ్లు, కరెంటు, మద్దతు ధర గిట్లా అన్ని ముచ్చట్లు అడిగి తెలుసుకుంటూ రైతులను. అయితే అనిల్ అనకి అన్న మాత్రం ఓ దిక్కు సాఫ్ట్వేర్ కొలువు చేసుకుంటేనే ఇంకో దిక్కు ఆయిల్ ఫామ్ పంట వేసిండట. ఇక ముచ్చట్లన్నీ విని అన్నను మస్తు మెచ్చుకుంటూ సారు. సో నా అడ్వైజ్ ఏంటంటే 4 years మీరు పెట్టుబడి పెట్టండి, మర్చిపోండి. ఫస్ట్ ఇయర్ నుంచే నాకు ఈ ఇయరే నాకు 4 నుంచి 5 టన్నుల దిగుబడి స్టార్ట్ అయింది ఆల్రెడీ. ప్రతి 15 రోజుల సారి మనకు అమౌంట్ కూడా టైం టు టైం బ్యాంక్ అకౌంట్కి సార్వాల్ ఇండస్ట్రీ నుంచి అకౌంట్లో. నాకు సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా ఎలా అయితే మంత్లీ ఇన్కమ్ ఉందో దానిలాగానే ఇది కూడా నాకు మంత్లీ ఇన్కమ్ వస్తుంది. అందరు మాకు చెప్పేది ఏంటంటే రైతు కొడుకు రైతు అయితందుకు నామోషి అని చెప్తారు. కానీ ఆ పిల్లగాడు చెప్తుంటే సంతోషం ఎక్కడ అనిపించిందంటే సాఫ్ట్వేర్ చదువుకున్నాడు కాబట్టి ఇంజనీరింగ్ పని చేసుకుంటుండు. ఇటు దిక్కు మళ్ళీ ఇక్కడ వచ్చి వ్యవసాయం కూడా చేస్తాడు. వ్యవసాయం అంటే కొత్త తరహా వ్యవసాయం చేస్తాడు. అది ఈ యువ రైతును చూసి కడుమలు సుత గిట్లనే వ్యవసాయాన్ని నామోషి అనకుండా చెయ్యాలి అన్నట్టు మాట్లాడుకొచ్చిండు. 20 లక్షల ఎకరాల్లో పామాయిల్ పంట కావాలి, 30 మిల్లులు పెట్టాలని ప్లాన్ చేసిండు. మొత్తం 30 మిల్లులు. అయితే ఆ 30 మిల్లులలో ఇప్పటికి ఒకటే చాలా అయింది. మనం పోయినాక ఏమైందంటే పట్టించుకున్నోడు లేడు. ఇప్పుడు పంటను పట్టించుకున్నోడు లేదు. ఇదివరకు భద్రాద్రి ఖమ్మం జిల్లాలో అశ్వరావుపేట ఉండే అటువంటి 30 పెట్టాలని చూసిండు కేసీఆర్ గారు. నర్మెట్ అయిపోయింది, ఇప్పుడు నిర్మల్ ఒకటి అవుతుంది, ఇక్కడ కూడా ఒకటి చిన్నది వస్తుందట. అట్లా 30 మిల్లులు వస్తే అప్పుడు రైతుకి ఇక డోకలేదు పామాయిల్ రైతు. ఇంటిరా 30 మిల్లులు అనుకున్న సమయానికి పెట్టుంటే ఆయల సర్కార్ అనుకున్న 20 లక్షల ఎకరాల ఆయిల్ ఫామ్ పంట ఈ పాటిగా కనబడేది. కానీ 3 లక్షల కానే ఆగిపోయింది అనేది రావని అంటున్న మాట. అంతేకాదు కోత ఎన్ని రోజులకు వస్తుంది, ఎట్లా కోస్తారు అనే ముచ్చట సుత అడిగి తెలుసుకుండు. ఇప్పటికి ఎంత అమ్మినావు నువ్వు? ఇప్పటికి ఎన్ని టన్నులు అమ్మినావు? 9 టన్నులు. అంటే ఇప్పుడు కటింగ్ ఎన్ని రోజులకు వస్తారు అవుతుంది? ఇప్పటి నుంచి 15 days ఎవ్రీ 15 days. ప్రతి చెట్టుకు వస్తుందా కటింగ్? కటింగ్ ఎవరు చేయాలి మరి? లేబరేనా? చేయొచ్చా? మనం చేసుకోవచ్చా? అదన్నట్లు ఒక్క పాలి పంటేసి 4 ఏళ్లు మర్చిపోతే కథం 15 రోజుల కోపారి కోతకు వస్తుందని చెప్పుకొస్తున్నారు రైతులు. మరి అంత దూరం పోయినా సారు ఆయిల్ ఫామ్ రైతులకు ఏం మాటిచ్చుండో ఆయనతో చూడురిగా. కేసీఆర్ జీవితాశయమే రైతు ముఖంలో చిరునవ్వు చూసుడు, రైతు మంచిగుండు. ఇక ఈసారి మనం రైతులు కూడా తప్పు చేస్తారని నేను అనుకోను. ఎవడు ఏడిచినా తుడిచినా ఈసారి మళ్ళీ మోసపోకురి. వాళ్ళు ఏడ్చిండు వీళ్ళు ఏడ్చిండు అని చెప్పి మీరేడోకరి తర్వాత. కాబట్టి మంచిగా చేసుకుందాం. సార్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు పక్కా. నేను మీకు మాటిస్తున్నా, మీకు సబ్సిడీ పెంచిపిచ్చే బాధ్యత నాది. మీకు చెప్పినట్టు మీరు ఏమడిగినరు, కరెంటు సమస్యకు పరిష్కారం ఏందో ఎత్తుకుదాం. ఎందుకంటే నేను ఇప్పటికిప్పుడు చెప్పలేను. మలేషియాలో ఏం చేసిండ్రు, ఇంకొకటి ఏం చేసిర్రు, దానికి ఏమైనా తర్కీబ్ ఉందా అది దేవులాడదాం. 3వది మీరు చెప్పింది మనకి యాంత్రీకరణ చేయాలి, లేబర్ అవసరం లేకుండా సబ్సిడీ పెంచుడు, అది కూడా నేను చేపిస్తాను. ఇంటిరా వచ్చే తాపా కారు పార్టీ ఏలుబడిలోకి వస్తే అనుకున్న మిల్లులు బరాబర్ పెడతాం. ఆయిల్ ఫామ్ రైతులను ఏమాత్రం నారాజు కానియమన్నాడు మాజీ మంత్రి. ఇక అంత బానే ఉంది కానీ వచ్చే ఓట్లలో జనం ఏం చేస్తారో చూడాలిగా. ఈ దునియాల రకరకాల వృత్తులున్నాయి. అందులో చాలా మటుకు ఏ రిస్క్ లేకుండా నిమ్మలంగా పనిచేసుకునేవే. కానీ చేపల షికారీ చేసే జాలరన్నలది మాత్రం అట్లా కాదు. సముద్రంలోకి పోకపోతే పూట గడవది. ఒక్కసారి పొయ్యిర్రంటే మళ్ళా తిరిగి వచ్చేదాకా గ్యారంటీ ఉండదు. ఇగో ఇట్లనే పొయ్యి విశాఖ జిల్లాల పడవ బోర్ల పడ్డ ముచ్చట ఏర్కున్నదే కదా. అగో గా ముచ్చట్ల కొందరి పానాలు కూడా పోయినాయి అంటుర్రు. పాండ్రిగ్గా ముచ్చటేందో అరుచుకుందాం. విశాఖ జిల్లాలో పడవ మునిగిపోయి ఎంత పరిచయం అయిందో చూడురమ్మా.
మొత్తం 7 మంది షికారికి పోతే ఒక్కరు పానాలతో బయటపడ్డారు. 6 ఎక్కడ కొట్టుకుపోయారో అడ్రస్ లేదు. అసలు ముచ్చట ఏంటంటే ఈ నెల 1వ తారీఖు నాడు ఫిషింగ్ హార్బర్ కించి పడవేసుకొని 7 మంది గంగాపుత్రులు చేపల షికారికి అని పోయిర్రు. మరి లోపలికి పోయినాక ఏమైందో ఏమో గాని అలల రువ్వడికి పడవ అటు ఇటు అయి 4వ తారీఖు నాడు బోర్లా పడ్డది. దీంతోని అందరికందరు సముద్రంలో పడ్డరు. అందులో చిన్నానికి అన్న ఈదుకుంటా పానాలతోని బయటపడితే కడుమ 6 మునిగిపోయిర్రు. అయితే అప్పటికే పడవకు ఆపతుంది, కాపాడురు అని అధికారులకు ఫోన్ కొట్టిరట అన్నలు. ఇక ముచ్చడెరక చేసుకున్న సర్కారోళ్ళు నేవీ ఇంకా కోస్ట్ గార్డ్ వాళ్ళు రంగంలో దింపిర్రు. కానీ ఎంత ఎంకులాడినా సూత మునిగిన 6 మంది జాడైతే దొరకలే. అట్లా 4 ఒద్దులు దోలాడి యాష్టకొన్న అధికారులు ఆఖరికి రెస్క్యూ ఆపరేషన్ ఒడిచిపోయింది. సముద్రంలో ఎక్కడ కొట్టుకుపోయారో తెలుస్తలేదని చేతుల్లే పట్టిర్రు. సీన్ కట్ చేస్తే పోయినోళ్ళు పానాలతోని వస్తారేమో అని గంపెడ ఆశలు పెట్టుకున్న ఇంచెల్లది ఒక ఏడుపు కాదు. ఇదిట్లుంటే సర్కారు తరఫుకించి మునిగిపోయి జీవిపోయిన వాళ్ళకు 10 లక్షల రూపాయల చెక్కులు ఇద్దామని పోయిండు చేపల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర సారు. ఇక చెక్కులిచ్చి బయటకు వస్తుంటే సార్ను చూసిన కొన్ని బాధిత కుటుంబాలు మరలబడ్డంత పనిచేసిర్రు. యాళ్లకు దోలాడి ఉంటే మా వాళ్ళు మాకు పానాలతో దక్కు కదా సారు, అది చేయకుండా వచ్చి గిట్ట పైసలు ఇస్తే మాకెందుకు అని గరమయ్యారట. మొత్తానికి జీవిపోయిన కుటుంబాలను ఆదుకుంటాం, ఎవ్వరు నారాజు కావద్దని చెప్పుకొస్తారు సర్కారోళ్ళు. చూడాలి మరిగా ఏం చేస్తారో. అన్ని దేశాల ప్రధానమంత్రులు ఒకెత్తు, మన పిఎం సారు ఒకెత్తు. సార్ ఎక్కడికి పోయినా ఏం చేసినా మస్తు టామ్ అవుతుంటది ముచ్చట. మరిగా సార్ హవా అట్లుంటది. ఇట్లనే ఇండోనేషియా అనే దేశానికి పోయిన మోడీ సారు అక్కడ 1000 ఏళ్ల కింద కట్టిన ఓ గుడికి పోయిండట. మరి ఆ గుడి ఏంటిది, దాని చరిత్ర ఏంటిది, ఏమేం దేవుళ్ళు ఉన్నారు చెలపాన్రి, మనం కూడా అట్లా పోయి చూసేద్దాం. ఇందు గలడ అందు లేడని సందేహం వలదు అన్నట్టు మన దేవుళ్ళు విశ్వమంతట ఉన్నారు. ఇక చూడుర్రి ఇండోనేషియా దేశంలో ఎంతెంత పెద్ద ఉన్నాయో మన దేవుని గుళ్ళు. బ్రహ్మనాన్ గుడి అని పిలుస్తారట ఈ గుడిని. అప్పుడు ఎప్పుడో 1000 ఏళ్ళ కింద కట్టినరాట. మీదికేంచి చూస్తే అచ్చం మన రామప్ప గుడి లెక్కనే ఉన్నదిలే. మన రామప్ప గుడికి ఎంత చరిత్ర ఉన్నదో ఈ గుడికి కూడా గంతే చరిత్ర ఉన్నది. హిందువుల చరిత్ర ఒక్క మన దేశంలోనే కాదు దునియా అంతటా ఉన్నదని చెప్పనికే ఈ బ్రహ్మనాన్ గుడి పెద్ద సాక్ష్యం. 1000 ఏళ్ళ కిందనే మనోళ్ళు ఇండోనేషియాని ఏలిండ్రు. అట్లా అప్పుడు కట్టిందే ఈ గుడి. ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నది. యునెస్కో సంఘపోళ్ళు ఇండోనేషియా సర్కారోళ్ళు గుడిని కంటికి రేపోలే కాపాడుకుంటూ వస్తున్నారట. అన్నట్టు ఇక్కడ ఉన్న 3 గుళ్ళల్లో ఓ దాంట్లో శివయ్య, ఇంకో దాంట్లో బ్రహ్మయ్య, అటు కోస దాంట్లో విష్ణువు, 3 త్రిమూర్తులు ఒక్క జాగల్నే వెలిసిండ్రు. గంత గొప్ప చరిత్ర గల గుడి కాబట్టి మోదీ సారు సుత ఓ పాలి దర్శనం చేసుకున్నాడు. అటు పెద్ద లీడర్లతో మాట ముచ్చట్లన్నీ ఒడగొట్టుకొని బుధారం పొద్దుగాలనే దేవుని సన్నిధికి పోయిండు. త్రిమూర్తులకు పూజలు చేసి పాపతి పట్టిండు. ఇండోనేషియా భారత్ 2 దేశాల నడుమ బంధం మస్తు గట్టిది అన్నట్టు కూడా మాట్లాడిండు సారు. ఇక మాట ముచ్చట్లన్నీ ఒడిచినాక అందరికి నమస్తే పెట్టి గట్టి బందోబస్తు నడుమ గాలి మోటార్ ఎక్కి ఆస్ట్రేలియా దేశంకు పోయిండు సారు. తాను కూసున్న కొమ్మను తానే నరికేసుకున్నట్టు ఉంటది మనుషుల వ్యవహారం. ప్రకృతిని ఖరాబ్ చేసి ఏడబడితే ఆడ చెత్తపారేసి చెరువులు కుంటలు కబ్జా చేసి మన గొయ్యి మనమే దొబ్బుకుంటున్నాం. అందుకే ఇగో ముంబై పబ్లిక్ మీద 4 సార్లు గట్టినే నారాజయ్యారు. చూడురా కథ ఏందో. నిన్ను వీడని నీడను నేనే అన్నట్టు మన పక్క పొంటే ఉన్న మహారాష్ట్రను ఎంటాడుతుండు వానదేవుడు. ఎటు చూసినా వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. నెరి బొంబాయి పట్టణంలోనైతే తడిసి ముద్దై మునిగిపోయి బోరుమంటున్నది. ఇండ్లు బండ్లు మునిగి పబ్లిక్ ఆగమాగమైతుర్రు. మరిగా ముంబై అంటేనే దేశానికి 2వ రాజధాని లెక్క. ఉన్నోళ్ళంతా ముంబైలోనే ఉంటారు, అందుకే సౌలతులు కూడా గట్టినే ఉంటాయి. అయితే అసొంటి పట్టణంలో ఇప్పుడు జర్ర వాన ఎక్కువ పడితే చాలు ఎత్తి ఏట్ల పారేసినట్టే అవుతుంది పబ్లిక్ పరిస్థితి. మరిగా ఎందుకు ఇట్లా అవుతుంది ఏం కథ అనేది చూసుకుంటే పబ్లిక్ లాపర్వా లెక్కలేనితనమేనని తేలిందట. ఇంటి చెత్త కాడ్నుంచి వంటి చెత్త దాకా, ఇంట్లో పాత సామాన్ల కాడ్నుంచి పరుపు బట్టల దాకా ప్రతిదీ తీసుకుపోయి ఏడవడతాడ వారేస్తుర్రట. అట్లా ముంబైలో ఉన్న పెద్ద పెద్ద కాల్వలు మోరీలు అన్నీ కూడుకపోయి వరద నీళ్లు పోకుండా తయారైనాయట. అందుకే కాల్వలన్నీ పొంగి రోడ్లు ఇండ్లు మునిగినాయట. మీదికించి ఆఫీసర్ల నిర్లక్ష్యం ఇంకొంత. ఇక ముంబై మునిగింది ఏం కథ అని కొంతమంది బాంబే హైకోర్టుకు పోతే 4 సార్లు పబ్లిక్ దే పాపం, పబ్లిక్ నిర్లక్ష్యమే శాపం అన్నారట.
నాలాలు కుంటలు చెరువులు కబ్జాలు చేయబట్టే పట్నాలు మునుగుతున్నాయి అన్నట్టు గరమైర్రట. ఇక అదట్లుంటే మన తన కూడా ఏం సొక్కం లేదు. హైదరాబాద్ నాలాల పొంటి అడ్డమైన సామాన్లన్నీ ఎత్తెత్తిపోయేలేక కార్మికులకు జీవం పోతుంది. నెరి పరుపులు సోఫాలు మంచాలు కూడా నాలాలల్లో పారేస్తుర్రు. గా ముంబై తీరుగా మన దిక్కు కూడా వాహనాలు దబాయించి కొడితే మాత్రం పట్నం జనాలు కూడా ఆగమవుడు పక్క. అందుకే పద్ధతి మార్చుకోవాలి అని అంటుర్రు చాలా మంది.